ఖాళీ కప్పుల కోసం బేరాలు ఆడుతున్నావు. నీకేంట్రా మర్యాద ఇచ్చేది? నేనెందుకు బయటికి వెళ్తాను రా? ఏంట్రా రెచ్చిపోతున్నావు? సరే వదలరా. ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రతాప్? సారీరా, నేను లోపల పిలవకుండా ఉండాల్సింది. వాడితో గొడవ అయ్యేది కాదు, తనకి నీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చుండేది కాదు. ఏంట్రా, ఏం మాట్లాడు, ఏం ఆలోచిస్తున్నా? నేను ఆలోచిస్తుంది తన ముందు బ్యాడ్ అయ్యానని కాదురా, అసలు వాడు తన బాయ్ ఫ్రెండా కాదా అని. ఖచ్చితంగా గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుంది, లేకపోతే గొడవ ఎందుకని పక్క లాక్కెళ్తుంది. వాడు కూడా తను పిలవగానే కుక్కలా తాకోకుండా ఎందుకు వెళ్ళిపోతాడు? గర్ల్ ఫ్రెండ్ అవ్వాలని ఏముంది, ఫ్రెండ్ అవ్వచ్చు కదా. నువ్వు లవ్ చేస్తానని చెప్పి సడన్ గా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్ అయిపోదు కదా. సరే లవ్వరే అనుకుందాం, మరి తనతో పాటు తన ఫ్రెండ్ ఎందుకు తీసుకొచ్చినట్టు? రే, ఇది కూడా తెలీదా? ఇంట్లో డౌట్ రాకూడదని చెప్పి ఇంకో అమ్మాయిని తీసుకొచ్చిందేమో. సర్లే, నువ్వేనైనా చెప్పు. నాకెందుకో వాడు తన బాయ్ ఫ్రెండ్ కాదనిపిస్తుంది. అయినా నాకు ఈ కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకోకపోతే పిచ్చెక్కేలా ఉంది. పోదాం. ఎక్కడికి? తన ఇంటికి. నీకేమన్నా పిచ్చా? ఇప్పుడే పెద్ద గొడవైంది, మళ్ళీ ఇంటికి వెళ్తే రచ్చరచ్చ అయిపోద్ది. రే, నువ్వు వస్తావా రావా? నువ్వు వచ్చినా రాకపోయినా నేను ఒక్కడనే వెళ్తాను. బాబా ఈ ఒక్కసారి నా మాట అనవా? ప్లీజ్. అంటే కాఫీ కూడా ఆర్డర్ ఇచ్చాం కదా, క్యాన్సిల్ చేస్తే జోడించి కొట్టేస్తాడు. ప్లీజ్ కూర్చో. బతికిపోయిన బాబు, కాఫీ తొందర పట్టరా అమ్మా, మా వాడు అసలు వేడి మీద ఉన్నాడు. చెప్పండి మేడం, ఏంటి విషయం? ప్రతాప్ గురించి నాన్న అడిగితే ఏం చెప్పాలో తెలియట్లేదే, అందుకే నీకు కాల్ చేశా. నీకేమనిపిస్తే అదే చెప్పు. ఓవర్ యాక్టింగ్ చేయకుండా ప్రతాప్ గురించి నీ ఒపీనియన్ అంటే చెప్పు. చేసుకునేది నువ్వా నేనా? నా ఒపీనియన్ ఏంటే? ఎక్కువ చేయకే, నీ ఒపీనియన్ అంటే చెప్తావనే కదా నేను నిన్ను కూడా తీసుకువెళ్ళాను. సరే, నాకు మాత్రం తను గుడ్ బాయ్ ఇంప్రెషన్ ఇవ్వడానికి ట్రై చేశాడనిపించింది. నాకు కూడా అలానే అనిపించింది. తనలా కాకుండా నన్ను ఇంప్రెస్ చేయడానికే మాట్లాడినట్టు అనిపించిందే. అయితే ఇంకే, ఈ మ్యాచ్కి నో చెప్పేయి. నాన్నకి ఎస్ చెప్పడం కన్నా నో చెప్పడమే కష్టమే. ఎందుకే? ప్రతాప్ జెన్యున్గా అనిపించలేదని చెప్తే ఫస్ట్ మీటింగ్లోనే ఎలా కన్క్లూడ్ చేస్తున్నావు అంటారే. ఆల్రెడీ ప్రతాప్ చాలా మంచోడు, బాగా నాకు తెలుసని సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు. అయితే ఒక పని చెయ్యి, నాకు కొంచెం టైం కావాలని చెప్పు. ఇది బెటరే, నాన్నకి టైం కావాలని చెప్తా. పబ్లిక్ ప్లేస్లో ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. అయినా ఇలాంటి వాళ్ళతో మాట్లాడి ప్రతాప్, వెళ్ళిపోదాం పదా. రే, ఏంట్రా నీకేమైనా పిచ్చా? అర్ధరాత్రి పూట అమ్మాయి దగ్గర కాపలా ఏంట్రా? ఆయన ఇంట్లో చెప్ప పట్టకుండా ఫోన్ కూడా మర్చిపోయి అమ్మ కంగారు పడతా? రే, అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదనుకుంటారా? రే, నువ్వు ఇంట్లో లేవని అమ్మ కాల్ చేసిందిరా, నువ్వు ఇక్కడికి వచ్చావు డౌట్ వచ్చాను. రే, అయినా మనం ఇంటికి వెళ్ళిన గ్యాప్లో తను వచ్చి ఉండొచ్చు కదా, రాలేదని నువ్వెలా చెప్తావు? ఆ అమ్మాయి బండి లేదు కదరా. క్యాబ్లో వచ్చి ఉండొచ్చు, లేదా వాడు డ్రాప్ చేసి ఉండొచ్చు. రే, అర్ధరాత్రి పూట ఏంటి చూసింది ఏమైనా కంప్లైంట్ ఇచ్చాడనుకో, లోపల తీసుకెళ్ళి వాయ కొడతారు. అవసరం మనకి? రేపు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి మాట్లాడి నీ కన్ఫ్యూజన్ క్లియర్ చేస్తాను, ఓకేనా? పదరా బాబు, నేను మాట్లాడతాను, పద. రే, ఏంట్రా ఇది? రాత్రి నువ్వే కదా అన్నావు డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాట్లాడి నీ కన్ఫ్యూజన్ని క్లియర్ చేస్తానని, అందుకే తీసుకొచ్చాను. రే, నేనేదో మాట వరుసగానరా, అలా అంటేగా నువ్వు ఇంటికి రావని. నేను మాత్రం సీరియస్గా తీసుకున్నాను. రే, లోపలికి మీ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో లేడు కనుక్కోవడానికి వచ్చావంటే కుక్కను కొట్టడానికి కొడతారు. అయితే కుక్క కోసం వచ్చామని చెప్దాం. నువ్వు లోపలికి వెళ్ళి మాట్లాడు. సంపి
నమస్తే సార్. నమస్తే. మేము బ్లూ క్రాస్ నుంచి వచ్చాము. కుక్కల మీద సర్వే చేస్తున్నాం సార్. మీ ఇంట్లో కుక్క ఉందని తెలిసి వచ్చాను సార్. కుక్క అనకండి, వాడి పేరు బాబీ. కొడుకులా చూసుకుంటాం. ఓ బాబీ అంట బాబీ గారు. ఓ మా బాబీ గారి పేరు కూడా మీ పేరే అనమాట. కాదండి, నా పేరే మీ బాబీకి పెట్టారు. ఏదైతే ఏమిలేండి, ఇద్దరి పేర్లు ఒకటేగా. బాబీ గారు వెటర్నరీ డాక్టర్ అండి. మీ అమ్మ దగ్గర కానిస్టేబుల్ చేసావు, ఈయన దగ్గర డాక్టర్ చేసావు. పదని సంగతి చెప్తాను. మీ బాబీకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? మా బాబీ గారు చూస్తారు, చెప్పండి. హెల్త్ ఇష్యూస్ పెద్దగా ఏం లేవండి. ఏం లేవండి సార్, వెళ్ళిపోదాం పదండి. అబ్బా గుర్తెచ్చుకోండి. ఈ మధ్య మా బాబీ గారికి ఫుడ్ సరిగా అరగడం లేదండి. అయ్యో, మీ బాబీ ఎక్కడున్నాడు చెప్పండి, మా బాబీ గారు చూసుకుంటారు. వెళ్ళి లోపల కట్టేశాం. అవునా? వెళ్ళండి బాబీ గారు, వెళ్ళండి. పెద్ద కుక్కండి. వెళ్ళండి బాబీ గారు, వెళ్ళండి సార్. మీ అమ్మాయి బాగా ఆడిస్తుంది అనుకుంటా కదండి? మాకు పిల్లలు లేరండి, మా బాబీ గాడినే పెంచుకుంటున్నాం. అవునా? మరి మొన్న ఒక అమ్మాయి మీ బాబీతో ఆడుకుంటుంటే చూశానండి. మీ అమ్మాయేమో అనుకున్నాను. మా అమ్మాయా? అదే ఆ రోజు మిమ్మల్ని బండి మీద తీసుకొచ్చింది, మీరు వెనకాల కూర్చొని పెడిగ్రీ పట్టుకున్నారు. ఓహో, తన అమృత. ఓ అమృత నా పేరు. ఆ రోజు నాకు నీరసంగా అనిపించి లిఫ్ట్ అడిగితే ఇంటి దగ్గర డ్రాప్ చేసింది. పెట్స్ అంటే ఇష్టమని చెప్పి మా బాబీతో చాలాసేపు ఆడుకుంది. అంటే అమ్మాయి మీ అమ్మాయి కదా? ఊరిని అంటే బాబీ గాడు. ఏమైందిరా? మా బాబీ ఎక్కు. ప్రతాప్, హే బాలా, నా ఫోన్ కాల్స్ అటెండ్ అవ్వట్లేదు, మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు. సో నేను విన్నది నిజమే అనమాట. ఏం విన్నావు? ఎవరో డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావంట. యా, నువ్వు విన్నది నిజమే. అందుకే నీతో టచ్లో ఉండట్లేదు. మరి ఇన్నాళ్ళు నాతో తిరిగిందేంటి? ఇట్స్ ఏ గివ్ అండ్ టేక్ పాలసీ. నాకు నచ్చింది నువ్విచ్చావు, నీకు కావాల్సింది నేనిచ్చాను. ఆయన ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటానని నీకు మాటిచ్చానా? నన్ను చేసుకుంటే సెటిల్ అవ్వచ్చని నాతో తిరిగావు. నేను సెటిల్ అవ్వడానికి వేరే అమ్మాయిని చేసుకుంటున్నాను. ఇద్దరం ఒకటే. ఓకే, నువ్వు వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తా. ఆహా, అది చూద్దాం. ఆల్ ది బెస్ట్. అరే బాబీ, నొప్పిగా ఉందా? లేదురా, సమ్మగుంది. కరిచింది కుక్కే కదా, డైనోసార్ కాదు కదా. కరిచింది నిన్ను కాబట్టి సరిపోయింది. అదే ఆ ప్లేస్ లో నేనుంటే నా పరిస్థితి ఏంటో. మరే బావా, పెంపుడు డాగ్ కాబట్టి ఒక ఇంజక్షన్తో అయిపోయింది. అదే ఊరకొక్క అంటే 14 ఇంజక్షన్లతో బొడ్డు చుట్టూ ఉన్న బోర్డర్ వాచిపోయింది బావా. అమ్మా సర్లే, డాక్టరు ఏం పర్లేదు, ఓ పూట రెస్ట్ తీసుకుంటే సరిపోతున్నాడు కదా. నువ్వు ఫేస్ అలా పెట్టుకో, సోలో చచ్చిపోతున్నావు. నేను డల్గా ఉంది నిన్ను కుక్క కరిసినందుకు కాదు, మరే అది అమృత ఇల్లు కానందుకు. నువ్వు బాధపడుతున్నాను కుక్క కరిచిందని కాదా, అమృతిల్లు కాదని. అసలు ఈ విషయం తెలియక ఆ ఇంటి చుట్టూ మనం కుక్కల్లా తిరిగాం రాచి. రేయ్, కుక్క చేత కరిపించుకోవడానికి తెలిస్తే మా బాబు నా మీద పడి కుక్క కంటే ఘోరంగా కరిచేస్తానని చెప్పి ఇక్కడ ఉన్నాను. కానీ ఇంత మాట విన్నా కూడా నీ మొహం చూస్తే ఇక్కడే ఉండాలంటే నాకు అసహ్యం వేస్తుంది. ఛై, ఎమోషనల్ అవకరా. కదలికలు ఎక్కువగా ఉండటంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో భాగంగా ఈ ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో పోలీసులు 2 టెర్రరిస్టులను మట్టుబెట్టారు. ఈ ఘటనలో రే, ఇది మీరు చేసిన ఎన్కౌంటరే కదా? నాకు అర్థమైంది. నాకెలా తెలిసిందని షాక్ అయ్యారు కదా? మీరే చెప్పారు కదా మీరు వెళ్లే చోట ఎన్కౌంటర్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయని. టీవీలో చెప్తున్నారు కదా ఒక పోలీస్ కి స్వల్పంగా గాయాలయ్యాయని. అది మన బాబీ గాడే కదా? కుక్క కరిసిందని నాకే బిస్కెట్ వేశారు. బావా, అమాయకత్వాన్ని కూడా ఆస్కార్ అవార్డు ఉంటే మీ అమ్మకు 4 ఇచ్చేయచ్చు. అమ్మా దయచేసి ఈ ఎన్కౌంటర్ విషయం ఎక్కడ చెప్పకే, నీకు దండం పెడతాను. రే, నేనెవరికి చెప్తానురా? ఇవాళ లేచిన వేళ మంచిదైంది కాబట్టి నీకేం కాలేదు. ఎన్కౌంటర్లో ఎంత దిష్టి తగిలిందో ఏమో. ఉండు నాన్న, దిష్టి తీస్తాను. అందరి కళ్ళు నాకు ఎన్కౌంటర్ తీస్తాగలమేంట్రా? ఇక్కడే ఉండి ఘోరం చూడడం కన్నా ఇంటికెళ్ళి మా బాబుతో దొబ్బులు తింటా బెటర్. వెళ్ళిపోతాను లేకు. ఉండబే నువ్వు నీ ఓవర్ యాక్షన్. రేయ్, అమృతం పట్టుకోవడానికి నాకు సూపర్ ఐడియా వచ్చిందిరా. ఏంటో అది? పంజరంలో చిలకలుంటే వాటిని విడిపించడం అమృత హాబీ కదా. చిలక జోషి వాడిని సెట్ చేసి పంజరంలో చిలకన్నోడితో ఎక్కడైతే గొడవ పడిందో అక్కడ ఆడిని పెట్టి మనం అమృత కోసం వెయిట్ చేస్తే అప్పుడు తను ఫాలో అయ్యి తన ఇల్లు తన అడ్రస్ కనిపెట్టేయచ్చు. కరెక్ట్ గా నా పాయింట్ పట్టేవరా. ప్లాన్ బానే ఉంది కానీ
ఇప్పుడు చిలక చోచని చెప్పాడు ఎక్కడ దొరుకుతాడు బావా? ఏయ్, ఏయ్, కానిస్టేబుల్ చేసావు, కుక్కలు డాక్టర్ చేసావు, ఇప్పుడు చిలక చోచని చెప్పాడు చేద్దాం అనుకుంటున్నావా? అమ్మ తోడు నిన్ను అడ్డతట్టగా నరుకుతాను నా కొడక. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను. వెళ్ళే అరే బాబీగా ప్లీజ్ రా. అరే బాబీ నిన్ను ఎడీడు అర్జెంట్ పని ఉందని వెళ్ళాడులే. కుదుర్లేదు ఎదవకి, అందుకే వాడిని కుక్క కరిసింది. నీ గురించి అడుగుతున్నా. వీడికి దిష్టి తీసి నీకు కూడా దిష్టి తీద్దామని. కవరింగ్ చేయకండి, మొత్తం విన్నాను. ఫోనే దీనికోసం వచ్చాను. నన్ను కరిచిన కుక్కనే పంపుతాను, దానికి దీని దిష్టి. తల్లి కొడుకులకి నేనే బాబీ ఏంటో ఈ బాబీగాడు మరీ సెన్సిటివ్ అయిపోయాడు. ఏమనంటే ఊరికే హట్ అయిపోతున్నాడు. నువ్వు కదలకు నాన్న, దిష్టి తీస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. పోయి నాన్న. నా బంగారు కండ. ఇప్పుడు అమృత ఇల్లు ఎలా పట్టుకోవాలి? నువ్వు చూసింది నిజంగా ప్రతాప్నేనా? ప్రతాపేనే. ఆ అమ్మాయితో ఏదో కోపంగా మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి ఎవరో, అసలు ప్రతాప్కి అమ్మాయికి మధ్య ఏం జరిగిందో తెలియకుండా నాన్నతో ప్రతాప్ గురించి ఏం చెప్పాలి? ప్రతాప్ ఎలాంటి వాడు కన్ఫర్మ్ చేసుకునే వరకు మీ డాడీ కేసు చెప్పకు. నిన్న అనుకున్నట్టే కొంచెం టైం అడుగు. ఏంటి నిన్న కాఫీ షాప్లో ప్రతాప్ని ఇద్దరూ ఇంటర్వ్యూ చేశారంట, ఇంతకీ ఏం తేల్చారు? ఇంకా ఏం తేల్చుకోలేదు నాన్న. ఏ నచ్చలేదా? అలా అని కాదు, డెసిషన్ తీసుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి. సరేరా, మీ ఇష్టం. యూ బోత్ క్యారీ ఆన్. అమ్మయ్యా. అన్నా ఎట్రా కలర్ జిరాక్స్ ఇవ్వాలి. దేన్ని? వాట్సాప్ చాటింగ్. దేనికిరా? అంటే మా లవ్ ఫస్ట్ యానివర్సరీ బుక్గా తీసుకెళ్ళి గిఫ్ట్ ఇద్దామని. అబ్బా సిగ్గే, ఆయన ఎలా వస్తారు ఇలాంటి ఐడియాలు అసలు మీకు? అంటే అది ఇలా రే, ఏంట్రా ఇది? చాట్ అంటే ఏ బుజ్జియో బంగారమో ఐ లవ్ యూ ఉంటుంది అనుకున్నాను. మొత్తం అన్ని బూత్ బొమ్మలే ఉన్నాయి. తీసుకో. సావిత్రిలో చూసిన జెరాక్స్ మెషిన్ ని సన్నీలో నుంచి చేద్దాం అనుకుంటున్నావా? రే, ఇంకొకసారి ఏరియాలో కనిపించావు అనుకో, జోడించు కొట్టేస్తాను. ఎలా అమ్మా బడి తెగించి సరి చేద్దావాళ్ళు. ఈ అమ్మాయి వస్తుందండి. మన కాఫీ షాప్లో గొడవ గుర్తు పెట్టుకుని క్లాస్ పెట్టడానికి వస్తుందా? ఏం చేద్దాం? కప్పేద్దాం. ఏంటో నా కర్మ, ఇప్పుడు అది కనిపెడితే నా పరిస్థితి ఏంటో. హలో, మిమ్మల్నే. తిరిగితే కొడతదేమో. కొరియర్ చేయాలి. ఓ, కొరియర్ కోసమా? నమస్తే మేడం. ఈ మాస్టర్స్ ఏం భయపడకండి, నాకు బాగా డస్ట్ అలర్జీ, అందుకే ఇలా. ఓకే, ఈ పార్సల్ కొరియర్ చేయాలి. ఒక 2 minutes మేడం, అర్జెంట్ కాల్ చేసుకుని వచ్చేస్తాను. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి ప్లీజ్. ఏంట్రా? రే, అర్జెంట్గా షాపుకి రా. నాకు ఇప్పుడు మూడ్ లేదు, నేను రాను. ఈడొకడు మూసుకొని చెప్పేది నువ్వు. అమృత ఏదో కొరియర్ చేయడానికి మన షాప్కి వచ్చింది. తన పక్కన కూర్చోబెట్టి నేను పక్క వచ్చాను కాల్ చేయడానికి. రే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నేను వచ్చేదాకా అమృతను అక్కడే కూర్చోబెట్టి ఏదోలా మేనేజ్ చేయరా. సర్లే, నువ్వు తొందరరా. అమ్మో. మేడం, కాఫీ టీ అయినా తీసుకుంటారా? నో. పోనీ కూల్ డ్రింక్? నో థ్యాంక్స్. పోనీ కొబ్బరి బొండం తీసుకుంటారా? సారీ మేడం, మంచినీళ్ళు మజ్జిగో ఏదో ఒకటి తీసుకోండి మేడం. వాడు వచ్చేలోపు ఏం మరేజ్ అయిపోతే నన్ను కొడతాడు. వాడెవడు? వాడంటే ఈ షాప్ ఓనరు. ఆయనకి లేడీస్ అంటే చాలా రెస్పెక్ట్. ఎవరైనా లేడీస్ ఈ షాప్కి వస్తే వాళ్ళకి ఏం మరేజ్ అయిపోతే నా ప్రాణాలు తీసేస్తాడు. చూడండి, నాకు టైం వేస్ట్ అవుతుంది. ఈ పార్సల్ మీరు తీసుకుంటారా? మేడం మేడం, అంత పని చేయకండి. ఎక్కడ కొరియర్ చేయాలో చెప్పండి. ఈ అడ్రస్కి చేయాలి.
ఫ్రమ్ అడ్రస్ రామ్మోహన్ రావు, హైదరాబాద్. చాలు. మేడం నంబర్ 9063216516. ఈయన మీ నాన్నగారా సిస్టర్? అవును. ఏ? ఏం లేదు, మా నాన్నగారి నేమ్ కూడా సేమ్ అదే, అందుకని. ఓకే, ఎంతైంది? మనలో మనకి డబ్బులు ఎందుకులే సిస్టర్, అసలే మీ నాన్నగారి పేరు మా నాన్నగారి పేరు ఒకటే. చూడండి, నేను ఫ్రీ సర్వీస్ కోసం ఇక్కడికి రాలేదు. ఎంతైందో చెప్పండి. 200. మేడం ఏంటి? ఒకసారి మీ ఆధార్ కార్డ్ చూపిస్తారా? దేనికి? రూల్స్ మేడం, ఈ మధ్య కొంతమంది ఇల్లీగల్ గూడ్స్ కొరియర్ చేస్తున్నారని చెప్పి గవర్నమెంట్ కొత్త రూల్ పెట్టింది, అందుకని. అందుకు ఓకే. జెరాక్స్ తీసుకుని వస్తాను. ఈ అడ్రస్లో ఉంటున్నారా మేడం? అవును. ఏ? ఏం లేదు, మళ్ళీ రాంగ్ అడ్రస్ అయితే వారు కోపడతారు. ఎవరు వారు? వారంటే సర్కార్ వారు గవర్నమెంట్. బాయ్ మేడం. బాయ్ మేడం, అప్పుడప్పుడు వస్తానండి. రేయ్, ఎక్కడ్రా? ఇప్పుడే వెళ్ళిపోయింది. చెప్తున్నా కొడక, నేనేం చెప్పాను? నేను వచ్చేదాకా ఏదో మేనేజ్ చేసి ఉంచరా అని చెప్పాను కదా. సామజవర గమన తన ఆధార్ జిరాక్స్ రా. అబ్బా ఏంటది? అసలు ఏంటి? వెళ్ళిపోదామా? త్వరగా వెళ్దాం. ఇదిగో 2 days కొరియర్ వచ్చేస్తుంది అనుకుంటా. నా తాజ్మహల్ దొరికేసిందిరా. తాజ్ మహల్? నా ముంతాజ్ ఉందంటే తాజ్మహలే కదరా మరి. నువ్వు పెద్ద షాజహాన్ మరి. రేపు పెళ్ళయ్యాక మా లవ్ స్టోరీ కూడా అంతే ఫేమస్ అయింది. యాదవా? అవుద్ది. సర్లే గాని అమృతి ఇదేనంటావా? ఫిక్సా? ఆధార్ కార్డులు ఇదే ఉందిరా, నువ్వు ఫిక్స్ అయిపో. ఏదైనా తేడా వచ్చిందనుకో జోడు కొట్టేస్తాను యాదవా. రే బాబీ, తను ఫోన్ మాట్లాడుతుంటే భలే ఉంది కదరా. అసలు ఎలా ఉందో తెలుసా? ఏంటి గాల్లో బాణాలు వేస్తున్నాడు? ఏం చెప్పావు? లవ్ ఫీల్ కదరా, మాట్లాడితే బాగోదు, వాళ్ళు ఆరా వేసుకుంటారని అలా చెప్పానమాట. రే, నీ ముంత లోపలికి వెళ్ళిపోయింది, వెళ్ళిపోదాం పదా. అప్పుడే ఇంటికి వెళ్ళి ఏం చేస్తావురా? నువ్వు ఇక్కడ నారా వేసుకుని నేను ఇంటికి వెళ్తాను. రేయ్, ఏకే పదరా ప్లీజ్. ఏమా ఎంత పుచ్చకాయ? ఏ ఊరి నుంచి తెచ్చారేంటి? బాగుంది. అవును, లోపల ఎర్రగానే ఉంటుందా? కొనే మొహమేనా నీది? ఎర్రగా ఉండక నల్లగా ఉంటుందా? వద్దులే అమ్మా. పొద్దున్న బండి వేసుకెళ్ళిపోయావా? అమృతం చూద్దాం వాళ్ళ ఇంటికి వచ్చారా? బాల్కనీలో యోగా చేస్తుంది. పొద్దున్న నాకు రన్నింగ్ కామెంటరీ ఏంట్రా? ఏంట్రా ఏం మాట్లాడో? ఎప్ప తొందర రారా, మా బాబు బండితో పని ఉందంట, లేకపోతే జోడించి కొట్టేస్తాడు. ఏమైందిరా? లోపలికి వెళ్ళిపోయిందిరా. సరే కాకపోతేనమ్మా ఓ రూపాయి అంట. పోనీ రోజు నేను తినొస్తున్నా అంటే ఏ హోటల్లోనో అనుకున్నాను. ఇలా ఊరంతా అడుక్కు తినొస్తున్నాం అనుకోలేదు. అది అడుక్కు తింటాం కాదే, అండర్ కవర్ ఆపరేషన్. అండర్ కవర్ ఆపరేషన్ అంటే
అమ్మాయిని ఫాలో అవటమా లేకపోతే అడుక్కు తింటమా? నేను ఆ అమ్మాయిని ఫాలో అవుతున్నాను నీకెవరు చెప్పారే? హలో మాస్టారు, ఎవ్వరు చెప్పలేదు, నేనే ఫాలో అయ్యి కనిపెట్టా. నేను అండర్ కవర్ కప్ కదని డౌట్ వచ్చిందా ఏంటి? అయినా అసలు నన్నెందుకు ఫాలో అవుతున్నావే? నువ్వు సీక్రెట్ పోలీసు కదా, నీ అండర్ కవర్ ఆపరేషన్ ఎలా ఉంటుందో తెలుసుకుందామని. నువ్వు నన్ను ఫాలో అయ్యావనుకో, నన్ను ఫాలో అయ్యే వాళ్ళు నిన్ను కిడ్నాప్ చేసి మా డిపార్ట్మెంట్ బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు. అప్పుడు మిషన్ మొత్తం నాశనం అయింది. ఇంకెప్పుడు నన్ను అలా ఫాలో అవ్వమాక. సర్లేరా, ఫాలో అవ్వలే. నాకు ఒక డౌటు, ఆ అమ్మాయికి ఈ అండర్ కవర్ ఆపరేషన్ కి ఏంటి సంబంధం? అంటే ఆ అమ్మాయి లేడీ టెర్రరిస్టు అని డౌట్. అందుకే అమ్మాయిని ఫాలో అవుతున్నాం. ఏం నమ్మవా? ఆయన నీకు అన్ని ఎలాంటి డౌట్లు వస్తాయి. ఎలా? హాయ్. హాయ్. ఏంటి సర్ప్రైజ్? ఏంటి మీ నాన్నగారితో కొంచెం టైం కావాలని అడిగావంట? నా మీద ఏమైనా బ్యాడ్ ఇంప్రెషనా? అలాంటిదేం కాదు. పెళ్ళనేది లైఫ్లో పెద్ద డెసిషన్ కదా. ఇలాంటి మ్యాటర్స్లో ఆడపిల్లలకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. యా. అందులోనూ అమ్మలేని వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. కొత్త ఇల్లు, కొత్త ఫ్యామిలీ ఎలా అని చాలా ఆలోచనలు ఉంటాయి. మీకివన్నీ సిల్లీగా అనిపించవచ్చు. సో ఐ నీడ్ సమ్ టైం. ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఆడపిల్లలు సహజంగా పెళ్లి టైంలో ఎలా ఆలోచిస్తారో మా అక్క పెళ్లితో నాకు అర్థమైంది. ఇట్స్ ఓకే, యూ కెన్ టేక్ సమ్ టైం. ప్రతాప్ నీకు గుర్తున్నాడా? కాఫీ డేలో ఒకడు నీతో గొడవ పడ్డాడు. వాడు కొన్ని రోజుల నుంచి నన్ను ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు కూడా మన ఇంటి ముందే ఉన్నాడు.